ఒక తల్లి ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆమె గీసిన బొమ్మ జీవం పోసుకుంది. వెంటనే చిన్నారి కూతురు ఆ బొమ్మను నిధి దొరికినట్లు పట్టుకుంది. అయితే ఆ బొమ్మ సాధారణమైంది కాదు. అప్పుడే బయట అకస్మాత్తుగా మెరుపులు మెరిసి పెద్ద శబ్దం వచ్చింది. తల్లి భయపడి వెంటనే కూతుర్ని బొమ్మను ఒక పెట్టెలో దాచిపెట్టి సైలెంట్ గా ఉండు, శబ్దం చేయొద్దు అని చెప్పింది. 3 నిమిషాల తర్వాత కూతురు నెమ్మదిగా పెట్టెలోంచి బయటికి వచ్చింది. చూస్తే ఇల్లంతా చిందరవందంగా ఉంది. కానీ అమ్మ ఇక్కడ కనిపించలేదు. అప్పుడు ఆ బొమ్మ, నీ తల్లి నన్ను ఎలా అయితే గీసిందో నువ్వు కూడా మీ అమ్మని డ్రాయింగ్ గీ అని చెప్పింది. కూతురికి విషయం అర్థమైంది. ఆమె కాగితం పెన్ తీసుకొని డ్రాయింగ్ వేయడం మొదలు పెట్టింది. కానీ చిన్నపిల్ల కావడంతో అమ్మకు బదులు ఒక వింత రాక్షసి బొమ్మను వేసింది. బొమ్మ నవ్వి అరే ప్రాక్టీస్ చేయని మరో పేపర్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి పగలు రాత్రి తేడా లేకుండా డ్రాయింగ్ వేస్తూనే ఉంది. కానీ తల్లి తిరిగి రాలేదు. ఆ అమ్మాయి డ్రాయింగ్ ఎంత ఘోరంగా ఉండేదంటే డ్రాయింగ్ టీచర్ కూడా చూసి పిల్ల ఏంటిది అని అడిగేవారు. కానీ ఆ అమ్మాయి పట్టుదల వదలలేదు. వర్షంలో కూడా బయటికి వెళ్లి చెత్తను ఏరుతూ నేను ఇది చేసి తీరుతాను అని అనేది. బొమ్మ నాకింత కష్టం వద్దు అంటే ఆ అమ్మాయి సరే ఈ చెత్త అమ్మేసి ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం అని నచ్చ చెప్పేది. ఐస్ క్రీమ్ పేరు వినగానే ఆ బొమ్మ ఆ అమ్మాయికి స్నేహితురాలిగా మారిపోయింది. తర్వాత ఆ అమ్మాయి ఆమె డ్రాయింగ్ నైపుణ్యం మెల్లమెల్లగా మెరుగుపరచడం మొదలైంది. మెల్లిగా ఆమె ఒక ప్రసిద్ధ ఆర్టిస్ట్ గా మారింది. ఒకరోజు ఆమె తల్లి చిత్రాన్ని సరిగ్గా గీయగలిగింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆమె తల్లి అప్పటికే ఈ లోకాన్ని వదిలి ఒక సన్యాసినిగా మారిపోయింది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే ఆ అమ్మాయికి మొదట్లో డ్రాయింగ్ టాలెంట్ లేదు. కానీ తన తల్లిని తిరిగి పొందాలనే ఒక లక్ష్యం, పట్టుదల మాత్రమే ఉంది. ఆ పట్టుదల కారణంగానే చివరికి ఆమె గొప్ప ఆర్టిస్ట్ గా మారింది. నీకు ఇప్పుడు టాలెంట్ లేకపోయినా పర్వాలేదు. ఒకే పనిని పదే పదే చేస్తూ ప్రతిరోజు మెరుగుపరుచుకుంటూ ఉంటే చివరికి నువ్వు ప్రతిభావంతుడు అవుతావు. టాలెంట్ త్వరగా వస్తుంది, కానీ పట్టుదలే విజయాన్ని నిలబెడుతుంది.